ఎవ్రీథింగ్ ఈస్ లెసన్. 3 చక్రాల్లో ఉన్న లెసనే నీ హార్ట్ చక్రాన్ని క్లోజ్ చేస్తుంది, నీ అబండెన్స్ ని క్లోజ్ చేస్తుంది. ఈరోజు నా దగ్గర డబ్బులు లేవండి. గో టు యువర్ ఫస్ట్ ఆర్కిటైప్, చైల్డ్ మెంటాలిటీ. నీ ఇంట్లో నువ్వు ఎలా ఫీల్ అయ్యేవా దానివి చిన్నప్పుడు, వాడివి చిన్నప్పుడు. పెద్దవాళ్ళు నీకు సేఫ్టీ సెక్యూరిటీ ఉందని చెప్పారా? పెద్ద అవుతే సేఫ్ అండ్ సెక్యూర్డ్ లైఫ్ ఇస్ సో సేఫ్. ప్రాణం చాలా సేఫ్. హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారా? డిసీజ్తో ఎవరైనా ఉన్నారా పేరెంట్స్? ఎడిక్షన్స్తో ఎవరైనా ఉన్నారా పేరెంట్స్ మీ చిన్నప్పుడు? మీకేమైనా చైల్డ్ అబ్యూస్ జరిగిందా? ఎవ్రీథింగ్. అమ్మా నాన్న సేఫ్గా ఉన్నారని తెలిసిందా మీకు చిన్నప్పుడు? అమ్మా నాన్న సేఫ్, వాళ్ళు సేఫ్టీ అనుకుంటారా? తాత ముత్తాతల గురించి వరీ అవుతున్నారా? ఏదున్నా హార్ట్లో ఒక యారో గుచ్చితే ఎలా ఉంటుందండి? మీ చైల్డ్ హార్ట్లో ఒక యారో గట్టి గుచ్చండి, తీసుకెళ్ళి యారో పెట్టుకొని కూర్చుంది. ద మెమరీ, వాటర్ ఇస్ ద మెమరీ. రూట్లోంచే వస్తుంది మనకు ఏ చెట్టు పెరిగిందో అని అర్థం చేసుకోండి. యాక్సిడెంట్స్ అయినాయి అంటారు. యాక్సిడెంట్ చేసిన వాళ్ళు వీళ్ళే తెచ్చుకుంటారు లెసన్ కోసం. ముందే లెసన్ నేర్చుకుంటే చైల్డ్ని ముందే వెళ్ళిపో. ఫియర్ కాదు, బయట ప్రపంచం చాలా బాగుంటుంది. ఈ చైల్డ్ నువ్వు పలకరించగలిగితే. నీలో విక్టిమ్ ఉంటే నన్ను ఎవ్వరు చూడట్లా, నన్ను ఎవ్వరు పట్టించుకోవట్లా. అత్తగారింటికి వెళ్ళినా కూడా అదే మాట, నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నన్ను ఎవరు చూడట్లా. ఆఫీస్కి వెళ్ళినా అదే మాట, నన్ను ఎవరు చూడట్లా, నన్ను ఎవరు పట్టించుకోవట్లా. నాకు ప్రమోషన్స్, అసలు నాకు ఉద్యోగమే రావట్లేదు, నాకు డబ్బు కనిపించదు, అసలు నాకు లేదు, డబ్బు లేదు. విక్టిమ్గా ఉన్న వాళ్ళకంటే కూడా చైల్డ్గా ఉన్న వాళ్ళకి అసలు డబ్బులు రాదు. చైల్డ్కి డబ్బులు ఎందుకు? వచ్చినా కూడా పడేస్తుంది. నాకొద్దు, నాకు డబ్బులు ఇవ్వద్దు, మీరు చూసుకోండి. డబ్బులు వస్తే అమ్మో వాటిని మేనేజ్ చేయాలి, చాలా కష్టం. నాకు అర్థమవుతుందా అండి? మనలో ఉండే 3 ఆర్కిటైప్స్ ఇస్ 3 చక్రాస్. హయ్యర్ కాన్షియస్నెస్కి వెళ్ళాలి అని నేను దేవుడు పూజ చేస్తాను, లేకపోతే కుండలిని ఎనర్జీ చేస్తాను, ఎవ్రీథింగ్ చేస్తాను. కాన్షియస్నెస్, స్పిరిచువల్ ప్రాక్టీస్ చేస్తాను, అబద్ధం చెప్పను, నిజం చెప్తాను. బట్ చైల్డ్ ఏం తెచ్చుకుందో లెసన్ నేర్చుకోవడానికి? సోల్ ఏం తెచ్చుకుందో? ద 4th డైమెన్షన్ ఈజ్ ఆల్సో కరెక్ట్.